అమ్మనంత ఇబ్బంది పెట్టావే. ఐ హావ్ టు అటెండ్ ది కోర్ట్. మధ్యలో ఏంటి డెలివరీ షిట్ ఇవన్నీ? కోర్టుకి వెళ్ళాలని గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు కిట్టమ్మా, ఇది ముఖ్యమేగా. ఏమిటా నువ్వు చేస్తున్న పని? నువ్వు నడు. రేయ్, ఆ మాట విను. నువ్వు నడు, ఏం పర్లేదా? ఎక్కడికి రా? చెప్పానుగా దా. ఆగరా, వీడేంటి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? కోర్టుకి వెళ్ళేంత వరకు ఏం మాట్లాడినా నేను విన్నావు. కూర్చో, నాటకాలే ఎక్కువ. ఏం పర్లేదు. దిగమ్మా, గుర్తుందా నీకు? మూసిన చోట ఆవిడ ఉండలేదని నీకు తెలీదా? చంపేస్తావా ఆవిడ్ని? కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. వర్తనమ్మ కారు ఎక్కుదాం. మరలా వర్తనమ్మా, 6 కిలోమీటర్లు 3 గంటలు. నా జీవితంతో ఆడుకోవద్దు. పెడకలయ్యా ఈడొకడు వెళ్తూ లేరా కాసేపు తోడుండు. బాబు వెళ్దామా సార్? ఏమిటయ్యా అన్నమయ్య? అన్నమయ్య ఇప్పుడా రావడం? కోర్టు మూసేశారయ్యా. మూసేశారా? రేపైనా టైంకి వస్తావా? అంటే ఇప్పుడు కుదరదా సార్? నాకు కుదురుతుంది, కోర్టు కుదరదు. జనక్కాయల కురాడు కూడా కుదరదు. మై గాడ్, మరియా. హలో. Sorry, so meeting finished. అందరూ అటెండ్ అయ్యారు. నువ్వు తప్ప. యా, ఐ నో. అందుకే నేను జాబ్ నుంచి టెర్మినేట్ చేశారు. మనీ బాస్. ఉద్యోగం పోయిందా? బాయ్. సార్, ఉద్యోగం పోయిందంట సార్. పోయిందా? శుభం. అక్కడ కూడా ఆలస్యంగా వెళ్ళుంటావు. ఎందుకైనా మంచిది, చెనక్కాయ బండి మాట్లాడేదా ఉపాధికి పనికొస్తుంది. వర్ధనమ్మా, వెళ్దామా నాన్న? వెళ్దాం ఇంటికి. నడువు. అబ్బా, అయ్యో నొప్పిరా. ఏడు బాబు, రోజుకో నాటకం ఆడుతున్నావు. నాకు ఆస్తి ఇవ్వాలని లేదా? రేయ్, రేయ్, ఏయ్, రాళ్ళు ఏరుకునే పనిలో పడి రత్నాలు వదులుకుంటున్నావురా? నీ గురించి తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. మరి కిట్టమ్మో. ఈయన పెద్ద డైమండ్ మర్చెంట్. రత్నాలంట, రత్నాలు. ఆహా సురాభాండమా, బ్రహ్మాండమంతయు అంధకారం అనుకొని కల్లవారి కామెడీగా అనిపిస్తుందిరా? ఏయ్, నాకు ఆస్తి లేదంటావా నువ్వు? గుమ్మడికాయ కొట్టేశారు కదా, ఇంక ఈ వేళకి మీ ప్రాక్టీస్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోండి. అమ్మయ్య, ఇంక తాతయ్య చూసుకుంటాడులే. చూసుకోడు, తోమేస్తాడు. మరి సబ్బు నేను కొనిత్తలే పదిలే. అమ్మని ముసలోడా, నువ్వు నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకున్నానే. ఈ గెటప్ లో తాగుబోతు డైలాగులు చెప్తే ఎవడైనా నీలాగే అనుకుంటాడు. అలా అనుకోవాలనే సాయంత్రం అటు హరిశ్చంద్ర, దేవదాసు లాంటి తాగుబోతు డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటాను. డైలాగ్ వేస్తావా? నాకొద్దు. అయితే నీకు డైలాగ్ వద్దనమాట. డైలాగ్ పర్లేదా? ఏమనాలో తెలుసా? ఓహో సురాభాండమా, ఓహో సురాభాండమా. ఓడిపోతావేమో అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు మీ అమ్మమ్మో లాయరో, కోర్టో, ఎస్వీఆరో, పిడుగురాజులో విలన్లు కాదురా. వీళ్ళందరినీ మించిన విలన్ ఒకడు ఉన్నాడు. మీ తాతగారు ఊరిబాగు కోసం ఊరికిచ్చిన 100 ఎకరాలు నిజానికి ఆడాధీనంలోనే ఉన్నాయి. వాడిని అడిగే ధైర్యం లేదా ఎవరికి? డైలాగ్ వేస్తావా, ఆడేస్తావా? అయ్యా, నిన్న మా తమ్ముడు మీతో గొడవ పడిన కాడ నుంచి కనపట్టలేదయ్యా. ఉడుకు రక్తం. మీలాంటి పెద్దవాళ్ళతో గొడవ పడినప్పుడు పట్టిడుపులు చూపించాలని అడిగి తెలియదయ్యా. మీరే ఏదో చేసుంటారని ఇంట్లో వాళ్ళంతా గాబరా పడుతున్నారయ్యా. అయ్యా, మీరే కనికరించాలయ్యా. పొలం గొడవ చాలా చిన్నది. ఆపడానికి ఆయన చంపి తలకిందులు చేసి పాతేస్తానా? గొడవ పడ్డాడు కదా, భయపడి ఉంటాడు. ఏ టౌన్కో పోయి ఉంటాడు. ఓ వస్తానయ్యా. హ్యాండ్సమ్ గైస్. Dude, what's up, man? So smart and handsome, huh? ఏమిటిది? పలకరింపు. ఈ విలేజ్ లో నేను బిలీవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యూ. అందుకే కనబడి వెళ్దామని వచ్చా. శబాష్. కానీ నీకు రావాల్సింది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు విన్నాను. అయినా పర్లేదులే, బయట వాళ్ళకన్నా 1 రూపాయి ఎక్కువే వచ్చేలా పెడతాను. మోసం. నో అంకుల్, ఆల్రెడీ నేను అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఓ అదే గోకులం, దాని చుట్టూ తోట, నదికెళ్లే దారిలో 50 ఎకరాలు, అవన్నీ మీ తాతగారివే. క్యాష్ చేసుకో. పిడుగురా చాకుపై చేసిన ఆ 5 ఎకరాలు అది కూడానా?
నువ్వు ఈ ఊరు కోసం యూజ్ చేయకుండా పర్సనల్గా వాడుతున్న ఆ 100 ఎకరాలు కూడా ఇప్పుడే కదరా ఈ ఊళ్ళో నమ్మేది నన్ను ఒక్కడే అన్నావు నా దగ్గర ఉన్నది కూడా కొట్టేస్తావా ఏంట్రా నీ క్యారెక్టర్ అంకుల్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కింద 5 రూపాయలు కానీ కనబడితే కిందకి వంగకుండానే హలో ఈ కాయిన్ మీదేనా అని పిలిచి చూపిస్తాం. మనకు పక్కోడు డబ్బులు అవసరం లేనట్టు. అదే 2 స్టెప్స్ వేసిన తర్వాత కింద 100 నోటు కనబడగానే దాని మీద కాలేసి అటు ఇటు చూస్తాం. అదే 1000 కట్ట కనబడితే 1000 రూపీస్ బండిల్స్ మ్యాన్, మనమే వంగిపోము. కింద పడ్డ నోటుని బట్టే వ్యక్తిత్వం మారిపోతూ ఉంటే 100 ఎకరాల స్థలం వదిలేసి ఎలా వెళ్తాను అనుకుంటా. ఏడాదికి ఎకరం అమ్మినా 100 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. స్మార్ట్ మ్యాన్. సో వాట్ నాకు అరేంజ్ చేయి. యూ టూ స్మార్ట్ ఓల్డ్ మ్యాన్. ఇది మాత్రం హెచ్చరిక. వాడిది ఏయ్! ఈ జనానికి ఈ నోట్తో నువ్వు అచ్యుతరామయ్య మనవడం అని చెప్పా. అదే నోట్తో కాదని కూడా చెప్పగలను. నీకు సూది మనం ఓపినంత భూమి కూడా లేకుండా చేస్తా. అసలు నేను భూమి మీదే లేకుండా చేస్తా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చే. నీకేమన్నా పిచ్చా? ఇది ఆల్రెడీ బృందావనంలో వచ్చిందిగా. అవునా? నేనేదో ఫ్లోలో వచ్చింది అనుకున్నాను. అబ్బా కొట్టేసాడు చుక్కు. కామెడీ అనుకుంటున్నారు కదా. యునో ఐఎమ్ ది బెస్ట్ సిఇఓ మ్యాన్. కదా. సిఇఓ అంటే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకా టార్గెట్లు ఉంటాయి, ఇంకా అవి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం ఆవదం రాసుకుని 12 టార్గెట్లు ఉన్నాయి. 5 నిమిషాలు నా దాకా రాకుండా చూసుకో. ఫస్ట్ టార్గెట్. బాబోయ్ టార్గెట్లన్నీ ఒకేసారి. వీడిని గెలవడానికి బుద్ధి బలం ఓటేసాలనుకున్నాను. అయ్యా భుజబలం కూడా కావాలి. పెదబాబుని ఊళ్ళోకి దింపండ్రా. టైం చూసుకోకు. వర్షం పడితే వర్ధనమ్మ బయటికి రాదు. అయ్యో ఫోన్ చేసి మీ లాయర్కి చెప్పుకో. ఈ రోజు కూడా గుండెనే. అమ్మా వస్తున్నాను. దేవుడి విషయంలో మాత్రం సావుకి బతుకు కూడా భయపడదురు. అమ్మమ్మా వస్తున్నా. నాకు కంగారడుకో, ధైర్యంగా ఉండు. ఏం బయటి ఏం మ్యాటర్? కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఈరోజు కోర్టు పని అయిపోతుందంటగా. వర్షం పడుతుందిగా. ఇవన్నీ అయ్యే పనులు కాదండి. పోనీ పాత స్టాంప్ పేపర్లు చూసి మీ తాత తన ఆస్తి మీకే రాసిస్తున్నట్టు ఒక సంతకం ఫోర్జరీ చేసామనుకోండి, పని అయిపోద్ది. ఏమంటారు? ఊచిరియా దానికి ఫోర్జరీ చేసేవాళ్ళు కావాలి. ఎవరున్నారు? ఫోర్జరీ కదమ్మా, చేసేద్దాం. ఉన్నారండి? పేపర్లు రెడీ చేసుకో, పెన్ నేను తీసుకొస్తాను. 56 కోట్లలో 2% వస్తే బావకి మొత్తం తీసేసా. చిలగ్గాడు తచ్చిపోయి ఇక్కడ ఉన్నారు. మొన్న పిడుగురాజులు కొట్టినందుకు నచ్చారండి. ఏంటి ఇక్కడ ఉన్నారు? కుదరదు. డబ్బు ఏదైనా కావాలంటే కుదరదన్నాను. ఆ పనంగడ కుదరదన్నాడు. చింతేనా? నేను పెట్టితో పదండి. నువ్వా? నిజంగా? నాతో పదండి.